మన యువజన గీతా పారాయణానికి సంబంధించిన మీకు ఏదైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ చెప్పాం కదా, ఎవరెవరికి ఏం సేవ చేయాలి, పూల సేవ ఎవరు చెప్పాము, ఇంకా పూల సేవ, ఇంకా శుభ్రత ఎవరు చెప్పాము, అదేవిధంగా ప్రసాద వితరణ బాబు ఇంకా రాలేదు, అది సమాచారం అండి చిరంజీవి ప్రసాద వితరణ చేస్తాం, అది మొత్తానికి ఈ విధంగా ఇచ్చాము. సో ప్రసాదం ప్రిపరేషన్ అది మీకు అప్పచెప్పే కదండి, ప్రసాదం తయారు చేసి భగవంతుడికి కూడా మీరు అక్కడ నివేదన చేసి తీసుకురావాలి. ఈ విధంగా మనం ఇలా చేయడం వల్ల ఏమిటంటే పని అనేది మనకి అలవాటు అవుతుంది, ఆర్గనైజింగ్ స్కిల్స్. ఎందుకంటే గ్రామీణ హరే కృష్ణ సంఘం అనేది ఒక స్వచ్ఛంద ఆధ్యాత్మిక సంస్థ. అంటే దీనిలో ఎవరో వచ్చి మనకి చెప్పి బాబు నువ్వు రావాలి అని చెప్పక్కర్లేదు. ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకో, ఇంట్లో ఏదో ఫంక్షన్ సత్యనారాయణ వ్రతం పెళ్ళి ఉందనుకో, ప్రతి ఒక్కరూ ఎవరి బాధ్యతలు తీసుకుంటారు కదా, ఎవరో ప్రత్యేకంగా నువ్వు చెయ్యాలని చెప్పరు కదా. అలాగే ఈ మన హరే కృష్ణ గ్రామీణ హరే కృష్ణ సంఘం కూడా ఇది హిందువులందరి యొక్క ఆధ్యాత్మికత మరియు ధార్మిక సంక్షేమం కోసం సేవ చేస్తున్నాం. మనం అందరం ఎవరు బిడ్డలం, శ్రీకృష్ణ భగవాన్ బిడ్డలం. ఎవరు బిడ్డలం? మనందరికి తండ్రి, అదేవిధంగా మన గురువు ప్రభుపాదులు వారిద్దరి ఆధ్వర్యంలో మనం సేవ చేస్తున్నాం. కాబట్టి ఇది మనందరి పని, ఇది అర్థమైందా? ఈ సంస్థ వేరు మనం వేరు కాదు, ఇది మనందరిది అనమాట సంస్థ. ఓకేనా? సంస్థ మన తల్లి లాంటిది అనమాట. ఆ సంస్థ వల్లే కదా మనం భగవంతుని ఇచ్చేది. అంటే ప్రభుపాదులు వారు చెప్పింది ఇలాంటి సేవలు చేయడం ద్వారా మనం ఒక ట్రైనింగ్ అయ్యి ఈ జన్మను సార్థకత చేసుకుంటాం, వచ్చే జన్మ కూడా సార్థకం అవుతాం. తర్వాత మీకు లిస్ట్ ఇచ్చాం కదా, ఆ లిస్ట్లో వాళ్ళందరికీ మీరు ఏంటంటే మోటివేట్ చేయగలగాలి. మోటివేట్ అంటే వాళ్ళని కూడా మీరు వచ్చే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. ఓకేనా? దానికి సిద్ధంగా ఉన్నారు కదా. హరే కృష్ణ.